అమెరికాలో ఉద్యోగం పోతే మన ఎన్ఆర్ఐలు భారత్ రావడం లేదు, వేరే డెస్టినేషన్ వెతుక్కుంటున్నారు. కొంతమంది ట్రంపే విరక్తితో అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. వీసాలు రావన్న ఉద్దేశంతో కొందరు అసలు అప్లై చేయటం లేదు. వారందరికీ హాట్ డెస్టినేషన్గా మారింది దుబాయ్. మరికొందరు సింగపూర్ చేకేస్తున్నారు. ఎంతమంది వచ్చినా రమ్మని ఆహ్వానిస్తోంది దుబాయ్. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వీసాల విషయంలో అనిశ్చితి నెలకొంది. వేలాది మంది అసలు ఎలాంటి కారణాలు లేకుండానే వీసాలను తిరస్కరిస్తున్నాయి. అమెరికన్ కాన్సులేట్లు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న చాలా మందికి కంపెనీలు వీసాలు పొడిగించడం లేదు. ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నంతకాలం తమకేదో విధంగా ఇబ్బందులు సృష్టించవచ్చని భావిస్తున్నాయి. అలాంటి వారంతా భారత్కు దగ్గరగా ఉండే దుబాయ్, సింగపూర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే వేలాది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి వచ్చి దుబాయ్లో మిడ్ లెవెల్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అమెరికాను మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుబాయ్ సొంతం. విద్యా సంస్థల నుంచి హోటల్స్ వరకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. దుబాయ్లో ఉంటే ఇండియాలో ఉన్నట్టే. 2024 లెక్కల ప్రకారం దుబాయ్లో 43 లక్షల మంది భారతీయులున్నారు. కొంతమంది ఇండియన్స్కు 2026 వరకు యుఎస్ వీసా ఉన్నా దుబాయ్, సింగపూర్లో అవకాశాలొస్తే ఇటొచ్చేస్తున్నారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్ ధరలు కూడా తక్కువే. అందుకే అపార్ట్మెంట్లు, విల్లాలు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఉన్నన్నాళ్లు వాటిల్లో ఉండొచ్చు. తర్వాత అమెరికా వెళ్లిపోయినా, ఇండియా వచ్చేసినా దుబాయ్ రియల్ ఎస్టేట్ పై అద్దెలొస్తూనే ఉంటాయి. దుబాయ్లో వ్యాపార అనుకూలత ఎక్కువ. ఇండియన్ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు లెక్కలేనన్నున్నాయి. పిల్లల చదువుకు ఎలాంటి సమస్య ఉండదు. దుబాయ్ వీసా చాలా తేలిక. ఇంటర్వ్యూలు, రచ్చ ఏమీ లేకుండానే వీసాలొస్తున్నాయి. దుబాయ్లో ముఖ్యంగా 5 అంశాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది, స్కిల్డ్ వర్కర్స్కు ఇక్కడ డిమాండ్ బాగా ఉంది. దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఎంత సంపాదించుకున్నా అడిగేవారు లేరు. ఇండియా నుంచి లెక్కలేనన్ని ఫ్లైట్స్ ఉన్నాయి. టికెట్ రేటు చాలా తక్కువ. మిగతా అరబ్ సిటీల్లా కాకుండా ఇక్కడ కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్ ఉంది. నియంత్రణలు బాగా తక్కువ. ఎక్కడికెళ్లినా ఇండియన్సే కనిపిస్తూ ఉంటారు. విదేశాల్లో ఉన్నామన్న భావనే ఉండదు. మ్యాన్ పవర్ పెరగడం, పన్నుల బాదరాబందీ లేకపోవడంతో దుబాయ్లో చాలా అమెరికా కంపెనీలు దుబాయ్, సింగపూర్లో ఆఫీసులు పెడుతున్నాయి. ఒకప్పుడు మత్స్యకార గ్రామంగా ఉన్న దుబాయ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్, టూరిజం, లగ్జరీ హబ్గా ఎదిగింది. జనాభాలో 90% విదేశీలే. అందుకే ఫారినర్స్ పై ఇక్కడ ఎలాంటి వివక్ష ఉండదు. ఉద్యోగాలు చేసుకునే వారికి స్వర్గధామం ఇది. అందుకే దుబాయ్కి వెళ్లే యువత సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దుబాయ్ నగరంలో ప్రతి 23 మంది సిబ్బందిలో ఒకరు మాత్రమే ఆ దేశానికి చెందినవారు. మిగతా 22 మంది ఇతర దేశాలకు చెందినవారే. దుబాయ్లో 200 జాతీయులు ఉండడం వల్లే ఈ యుఏఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మారింది.